హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అందరూ తీసారా? 206వ పేజీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నేను చదువుతాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచింతుము. నేను ఒకసారి చదువుతాను, మళ్ళీ మీరు కూడా చెప్పండి. ఇది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించము. మంచిది. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించును గాక. చాలా మంచి మాట ఇది. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాయడం జరిగింది. ఇది పాత యేసుప్రభు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత, ఈస్టర్ తర్వాత కొన్ని సంవత్సరాలకి జరిగిన టాపిక్ అనమాట, సందర్భం. మనకి ఏదైనా అర్థం కావాలంటే ఆ కాంటెక్స్ట్ తెలియాలి కదా. సందర్భం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎవరెవరితో మాట్లాడారు, ఏ కాలంలో జరిగింది ఇది అనేది చాలా అవసరం అర్థం కావాలంటే. కాబట్టి అర్థం కాని చదువు వ్యర్థం అన్నట్టు, మన అర్థం కాకుండా ఏముంది. మేము చదువుకునే రోజుల్లో వాడు ఉండేవాడు, ఆ లెక్కలు కూడా పట్టేవాడు. ఒక ఆస్తి ఎక్స్ అనుకనమో ఒక ఎక్స్ అనుకనమో అని అవి లెక్కలు పట్టేవాడు, అర్థమెటిక్ లెక్కలు. అంటే పడితే లెక్కలు మనం అర్థం చేసుకుంటే ఏదైనా చేయగలుగుతాం కదా, ఆ సూత్రాలు అవి ఉంటాయి కాబట్టి. అంటే పట్టిన చదువు ఏం ఉపయోగం లేదు. మార్కులు వస్తాయేమో కానీ బట్టి వలన ఉపయోగం లేదు. బట్టి కన్నా కూడా ఏంటి, మనసుకు బాగా ఎక్కించుకోవాలి. మనసులో బాగా ప్రింట్ అయితే అర్థం చేసుకుంటే అది లైఫ్లో ప్రింట్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ గ్రంథకర్త ఏమంటాడంటే, సందర్భం ఏంటంటే యేసుప్రభు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ మనం పోయిన వారం అంతకుముందు చెప్పుకున్నాం కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి శిష్యులందరికీ చెప్పేశాడు. శిష్యులేమో ఇంకా ప్రాక్టికల్స్ మొదలైనవి వాళ్ళకి. శిష్యులు సేవ మొదలుపెట్టారు. శిష్యులకి బాగా నమ్మకం కలిగింది. యేసుప్రభు వారు సజీవుడై మా కళ్ళారా చూసాం పరలోకానికి వెళ్ళిపోవటం, యేసుప్రభు వారితో కలిసిమెలిసి మేము తిరిగాం, ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, అవన్నీ కళ్ళారా చూసాం. యేసుప్రభు సిలువ మీద మరణించారు, అది చూసాం, భయపడిపోయాం, ఆ రోజుల్లో పారిపోయాం. మళ్ళీ ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మాకు కనపడ్డాడు, ఆదరించాడు, మా కళ్ళ ముందే పరలోకానికి వెళ్ళిపోయాడు. అంత గొప్ప స్పిరిట్ వచ్చింది వాళ్ళ మీదకి. పరిశుద్ధాత్మ శక్తి దిగిన తర్వాత ఇక వాళ్ళు ప్రాక్టికల్స్గా మొదలైంది. ఇంకా మా కార్యాచరణలోకి దిగారు. ఆ కార్యాచరణలోకి దిగారంటే అపోస్తుల కార్యములు అంటే అదే. అపోస్తుల కార్యములు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? అపోస్తుల కార్యాలని యాక్ట్స్ అంటారు. ఒకడే చెప్పాడు యాక్ట్స్ అని. 4-5 ఉన్నారు యూత్ వాళ్ళు. ఇంగ్లీష్ బైబిల్ చదవమనేది అందుకే. అపోస్తుల కార్యాలు ఇంగ్లీష్ యాక్ట్స్ అంటే కార్యాలు. ఏం పనులు చేశారో అవి రాయబడ్డాయి. శిష్యులు ఏం పనులు చేశారు పౌలు గారితో కలిపి అనేకమైనటువంటి శిష్యులందరూ కూడా ఏం పనులు, ఇవి జరుగుతున్న సందర్భం. అంటే యేసు ప్రభు వారి మాటలు విని చాలామంది ఆ రోజుల్లో యూదులు మారు మనసు పొందారు. అంటే యేసు ప్రభు వారిని నమ్మారు. యూదులు మారు మనసు పొందటం ఏంటి? యూదులది ఏ మతం? యోధా మతం. మోషే గారు వాళ్ళకి గొప్ప ప్రవక్త, యెహోవా దేవుడు.
యెహోవా దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళకి నెత్తిన పెట్టుకుంటారు. మోషే గారిని అమితంగా గౌరవిస్తారు. యూదా మత ఆచారాలు అంటే పాత నిబంధన అంతా యూదులు పాటిస్తారు. వాళ్ళు కూడా ఈ పేతురు గారు, యోహాను గారు, శిష్యులు వీళ్ళందరి బోధల వలన మారుమనసు పొందారంటే యేసు ప్రభు వారి వైపు తిరిగారు. యేసు ప్రభు వారి వైపు తిరిగారు వాళ్ళు. అది తిరిగి చాలామంది మారుమనసు పొందారు. పొంది చక్కగా వాళ్ళు సంఘాలు నడుపుకుంటున్నారు. చక్కగా వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయిన సందర్భంలో ఆనాటి సమాజానికి ఇది మెంగుడు పట్టల్లా. ఏది యూదులు ఇంకా చాలామంది మారని వాళ్ళు ఉన్నారు కదా, యెహోవా దేవుడే మా దేవుడు అనేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు, యేసు ప్రభు వారిని ద్వేషించే వాళ్ళకి ఇది కోపంగా ఉంది. ఒక తలనొప్పి పోయిందనుకుంటే సిలువేసి చంపేసాం ఆయన అనుకుంటే, ఇదేంటి ఇన్ని తలనొప్పులు వచ్చినాయి అనుకుంటున్నారు. ఎందుకని శిష్యులే వెంటనే సువార్త ప్రకటించేస్తున్నారు. శిష్యులు చాలా అద్భుతాలు చేస్తున్నారు. అది మెంగుడు పట్టల్లా వాళ్ళకి. అందుకని సంఘాలను హింసించడం మొదలైంది. హల్లెలూయా. సంఘాల హింసించడం మొదలైంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, అస్సాంలో హింసించడం కాదు. ఈ సంఘాల హింస క్రీస్తు శకం 67, 69లో విషయాలు ఇవి. ఒట్టి 67, 69. మనకి సహజంగా 1900 గుర్తుంటుంది కదా. 1900 నుంచి 2000 గుర్తుంటుంది మనకి. బ్రిటిష్ వాళ్ళ కాలానికి కూడా వెళ్ళలేము మనం వెనక్కి. ఇది ఎప్పటి కాలం ఏదంటే యేసు ప్రభు వారి పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 67, 69 మధ్య హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడింది. ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘాలు చాలా పవర్ఫుల్గా ఉండేవి. వాళ్ళంత పవర్ఫుల్గా ఉండి భక్తిగా ఉండేసరికి వాళ్ళ మీద హింస మొదలైంది. వీళ్ళు క్రైస్తవులుగా మార్చేస్తున్నారు, వీళ్ళని మనం బ్రతకనీయకూడదు అని చెప్పేసి ఆ సంఘాల మీద ఆ దాడులు మొదలైనవి. ఎందుకనంటే ఆ దాడులు ఎందుకు మొదలైనవి అంటే ఎంత పకడ్బందీగా ఆ సంఘాలు ఉన్నాయంటే, ఆ రోజుల్లో చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 4వ అధ్యాయం తీశారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32 నుంచి చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను కదా. 32 అంత మంచి మాటలు అంటే ఈ 4 లైన్లు. ఆ సంఘాలు ఎలా ఉన్నాయంట, విశ్వాసులు అందరూ ఎలా ఉన్నారంట, ఏక హృదయము ఏక ఆత్మ. వాళ్ళందరూ వాళ్ళకి కలిగింది ఏదిగో తమకు అనుకోలేదంట. వాళ్ళకి కలిగిందంతా సమిష్టిగా ఉందంట. అంటే రష్యాను, చైనాలో కమ్యూనిజం ఉన్న చోట ఆ ఆస్తులు సమిష్టిగా ఉంటాయి. ఇక్కడ నాకు ఈ 2 ఎకరాలు నాయి, 3 ఎకరాలు నాయని. మన ఇండియాలో అయితే అలా ఎవరికి భూములు వేరుగా ఉంటాయి. కానీ కొన్ని కమ్యూనిస్ట్ సోషలిజం అంటారు, కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో సమిష్టిగా ఉంటుంది. సమిష్టి వ్యవసాయం. 10 మంది ఒక గ్రూపు, డ్వాక్రా గ్రూపుల్లాగా కొన్ని గ్రూపులు ఏర్పడిపోయి వ్యవసాయం చేసుకుంటారు. వచ్చిన పంటను అందరూ పంచుకొని అమ్ముకొని ఆ భాగాలు పంచుకుంటారు. ఎవరికి సొంత పొలాలు ఉండవు. ఆదిమ క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులంట క్రీస్తు శకం 67, 69 ప్రాంతాల్లో వాళ్ళందరూ ఏక హృదయం కలిగి ఉన్నారంట. విశ్వాసులు అంటే చర్చి మెంబర్సే. వాళ్ళందరూ ఏక హృదయంగా ఉన్నారంట, ఏక ఆత్మ కలిగి ఉన్నారంట. వాళ్ళకి కలిగిన వాటిలో ఏది కూడా తమది అనుకోలేదంట. ఇది నాది, నా ఆస్తి, నా పొలం, నా ఇల్లు, నా వాకిలి, నా బళ్ళు, నా పశువులు అనుకోలేదంట. కలిగినది వారికి సమిష్టిగా ఉంది. చక్కగా ఒక అద్భుతమైన ఆ విశ్వాస జీవితం ఉంది. తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, మనందరికీ తెలుసు. 34వ వచనం చూడండి. అక్కడే 34లో ఏముంది, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 34, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిగొట్టరు కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. ఎంత ఆ సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఏదైనా డబ్బులు వాళ్ళకి పర్సనల్ ఆస్తులు ఉంటే ఆస్తులు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి పేతురు గారి దగ్గర, యోహాను గారి దగ్గర, అపోజిట్ కాళ్ళ దగ్గర పెట్టాయి. వాడండి, సేవకు వాడండి.
ఎవరన్నా పేదవాడు అంటే వాళ్ళల్లో వాళ్ళే షేర్ చేసుకునేవాడు. అదో ఒక పెద్ద అందమైన ఊహ అన్నమాట. ఇది అంత చక్కగా ఉండేది అన్నమాట. అలాంటి సంఘాలు ఉండేసరికి ఏమైందంటే, దానికి తోడు పేతురు గారు, యోహాన్ గారు సేవ చేస్తూ ఉంటే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా. యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందే వాళ్ళకి వరం చేశాడు, మీరు ఎవరి మీద నూనె రాసి ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ స్వస్థత కలిగింది, మీరు ఎవరి పేరు మీద ప్రార్థన చేసినా మీకు నెరవేరుతుంది, ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక బాధ్యత మీదే, నా పని మీరు చేయండి అన్నాడు. నేను లేకపోవచ్చు, భౌతిక రూపంలో నేను లేకపోవచ్చు, మీరు చేసేయండి ఈ పనులు అన్నాడు. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. మనల్ని కూడా మీరు చేసేయండి అంటున్నాడు ఆయన. నా పని మీరు చేయండి అని చెప్పారు కాబట్టి ఆదివారం అందరు ఇక్కడ కూర్చున్నాం. మరి చేస్తున్నావా లేదా అన్నది మనకే తెలియాలి. కనీసం కొంతన్నా యేసుప్రభు వారు చెప్పిన మాటలు కొన్నన్నా అవలంబిస్తున్నామా, సమాజానికి ఏమైనా మంచి చేస్తున్నామా, పేదవాళ్ళకి అక్కరగా ఉన్నదానికి ఏమైనా ఇస్తున్నామా, ఇతరులకు సువార్త చెబుతున్నామా, కనీసం వారంలో ఒకరోజు కానీ ఒక కరపత్రమో ఒక శాంతిదూత పత్రికో తీసుకెళ్ళిద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తున్నాం మనం? ఆయన మన మీద బాధ్యత పెట్టినప్పుడు మనం ఏమైనా చేస్తున్నామా? అంత మంచి రోజుల్లో ఏమైందంటే, ఈ అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చూడండి, ఇంకెంత వాళ్ళ కడుపు మండం అంటే శత్రువులకు కడుపు మండదా చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. వారు ప్రజలతో మాట్లాడుతుండగా, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 1 నుంచి, యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకయ్యులను వారి ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఎంత అద్భుతమైన సేవ జరుగుతుందో ఆదిమ సంఘాల్లో. పేతురు గారు, యోహాన్ గారు తదితర భక్తులందరూ సువార్త ప్రకటిస్తుంటే బాగా మారిపోతున్నారు. వేల మంది మారు మనసు పొందుతున్నారు. అది చూసి వాళ్ళందరూ తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే, వాళ్ళని పేతురు గారిని వెళ్ళి పట్టుకొని హింసలకు గురి చేస్తున్నారు. ఇంకా వాళ్ళని యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వాళ్ళ దృష్టిలోనేమో పునరుద్ధానుడు కాలేదు అని కదా, వాళ్ళ దృష్టిలో యేసుప్రభువు వారు పునరుద్ధానుడు కాలేదని. ఎందుకంటే వాళ్ళకి కనపడలేదు కాబట్టి. ఎందుకంటే విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని నమ్మటమే, అదృశ్యమైన వాటిని నమ్మటమే. ఒక శిష్యుల వరకే యేసుప్రభువు వారు కనపడి వాళ్ళ విశ్వాసాన్ని పటిష్టపరిచాడు. మీరు సువార్త ప్రకటించాలి కాబట్టి ధైర్యంగా మేము విన్న వాటిని, కన్న వాటిని మేము చూసాం కాబట్టి మేమే సాక్ష్యం. ఇందుకు ప్రభువారు సమాధిలో నుంచి లేచారు, మేమే సాక్ష్యం అని పేతురు గారు, యోహాన్ గారు సాక్ష్యం చెప్తారు. వీళ్ళకి కనిపించాడు కానీ సిలువ వేసినటువంటి ఆ సైనికులకో, జడ్జిమెంట్ ఇచ్చిన పిలాతుకో కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మాలి, వాళ్ళ ఇష్టం, అది నమ్ముతారో లేదో. ఈ పుకారు పుట్టించేసారు కదా సమాధిలో నుంచి శిష్యులు బాడీని తీసుకెళ్ళిపోయారని. అదే నిజం కన్నా అబద్ధం ఎక్కువ ప్రచారంలో ఉంటుంది కదా. అందుకని యూదులందరూ ఏమనుకుంటున్నారంటే, యేసుప్రభువు వారు పునరుద్ధానుడు కాలేదు, శిష్యులే ఆ బాడీని తీసుకెళ్ళిపోయారంట. కానీ ఆయన యేసుప్రభువు వారి యొక్క ప్రణాళిక ఎలాంటిదంటే, సువార్తను చెప్పి నమ్మించాలి. వాళ్ళు నమ్మి విశ్వసించిన వాడికి మారు మనసు పొందాలి. వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే 5,000 మంది అప్పటికప్పుడే మారిపోయారంట. చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రాక్టికల్గా విని అదృశ్యమైన వాటిని నమ్మగలగాలి. మేము చూసాం కదా, మేము సాక్ష్యం కదా అని. అట్లా దాని గురించి అంత అద్భుతంగా సేవ జరుగుతున్న రోజుల్లో ఈ పత్రిక రాయబడింది. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ వాక్యం రాయబడింది. హెబ్రీ గ్రంథకర్త రాశాడు ఆ టైంలోనే ఏం జరిగింది చూడండి. 5:17 చూడండి. 5:17లో అపోస్తల కార్యాలే 5:17లో, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేస్తున్నాడు పేతురు గారిని, యోహాన్ గారిని. వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తూ ఉన్నారు. ఆ జైల్లో పడినప్పుడు పాటలు పాడారు కదా, అవి కూడా జరిగినాయి కదా. పౌలు గారు, పేతురు గారు, పౌలు, శీల ఇలాంటి వాళ్ళందరినీ జైల్లో పడితే జైలు కూడా దేవదత్త వచ్చి విడిపోయింది. ఇవన్నీ తెలుసు మనకి. సరే,
కేవలం అరెస్ట్ చేయడమే కాదు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం 12 ఆదిమ క్రైస్తవ సంఘాలు పొందిన హింస చూద్దాం. ఆదిమ క్రైస్తవ సంఘాలు పొందిన హింస. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూడండి, నేను చదువుతాను. అక్కడ ఎలా ఉందంటే 12:2 అదే కాలం ముందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఈ ఆదిమ క్రైస్తవ సంఘాల్లో జరిగింది ఇది. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపారంట. ఖడ్గంతో చంపేస్తే హేరోదు సంఘం, ఆనాటి ప్రభుత్వం, రోమా ప్రభుత్వం, యూదులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అంటే రాజకీయం కూడా మిక్స్ అయి ఉంటుంది అన్నమాట ఇందులో. యోహాను గారి శిష్యుడైనటువంటి సోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గంతో చంపేస్తే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. యూదులు యెహోవా దేవుడికి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా శిష్యులు యేసు ప్రభు వారిని ప్రకటిస్తుంటే యూదులకు ఇష్టం లేక మదన పడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, విసుక్కుంటున్నారు. చాలామంది మారు మనసు పొంది దేశప్రభు వైపు తిరుగుతున్నారు. ఆనాటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రోమా ప్రభుత్వం యోహాను గారి తమ్ముడైనటువంటి యాకోబు గారిని ఖడ్గంతో చంపేశారు. భలే పని జరిగిందని యూదులు అందరూ సంతోషించారంట. ఓహో, మేము వీళ్ళని చంపితే సువార్థికుల్ని, యేసుక్రీస్తు శిష్యుల్ని, సువార్థికుల్ని చంపితే యూదులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అని వీళ్ళు ఏం చేశారంటే పేతురు గారిని కూడా అరెస్ట్ చేశారు. అలాంటి రోజులు అన్నమాట. రోజు సంఘాలు చాలా అద్భుతమైనటువంటి క్రమశిక్షణలో ఉన్నాయి. విశ్వాసులందరూ ఏక ఆత్మ, ఏక హృదయం కలిగి, ఏక మనసు కలిగి ఉన్నారు. శ్రమలు వస్తూ ఉన్నాయి, అరెస్ట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఆ మాట, ఇందాక రాయబడిన మాట చదువుకున్నాం కదా మనం. ఏం చదువుకున్నాం? కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడుట మానబాకండి అని హెబ్రీయులకు రాసిన పత్రిక. అంటే భయపడిపోతున్న ఒక భయానక వాతావరణం క్రైస్తవ సంఘాల్లో, ఆదిమ క్రైస్తవ సంఘాల్లో ఆ రోజు ఉంది. ఇక్కడ ఎవరిని చంపట్లా. ఇక్కడైతే మహా అయితే బైబిల్ లాక్కొని అవి చించేసి పక్కన పడేసి తిడుతున్నారు, అంతే ఇప్పుడు జరుగుతుంది. దానికి కొంతమంది దడుస్తా బైబిల్ పట్టుకోవాలన్నా, కరపత్రాలు పంచాలన్నా కొంచెం వెనకం చేస్తున్నారు. అక్కడ నిలువున చంపేస్తున్నారు. యాకోబు గారిని ఏంటంట ఖడ్గంతో చంపేస్తారంట. యాకోబు గారు ఎవరు? యేసుప్రభు వారి శిష్యుడు కదా, మర్చిపోయారా? యాకోబు గారు ఎవరు? పాత నిబంధన యాకోబు గారు కాదు, యేసుప్రభు వారి శిష్యుడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయానికి రండి. మీరు అందుకే బైబిల్ రెగ్యులర్గా టచ్లో ఉండమని చెప్పేది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయంలోకి వస్తే 20వ వచనం నేను చదువుతాను చూడండి. 20:20 మత్తయి 20:20 అప్పుడు జబదేయ కుమారుల తల్లి తన కుమారుడితో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన. అందుకే నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడవైపునను కూర్చుండనేమని ఆయనతో అనెను. ఆ 2 కుమారులు ఎవరు? యోహాను గారు, యాకోబు. చూడండి లూకాసు వార్తలకు రండి. లూకాసు వార్తలోకి వచ్చేసి 9వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో అక్కడ కూడా వీళ్ళిద్దరి ప్రభావం మన మాటలు కనిపిస్తే మనకి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 51 సమరయేలు గ్రామంలో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళి అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకున్నారు. శిష్యులైన యాకోబును యోహాను చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమో అని అడగ్గా ఆయన వారి తిట్టు తిరిగి వారిని గద్దించాం. ఇక్కడ శిష్యులైనటువంటి యాకోబు, యోహాను కోపం వచ్చింది వాళ్ళిద్దరికి. యేసుప్రభు వారంటే సమరయేలు పట్టణానికి, ఒక పట్టణానికి గ్రామాలకు వెళ్ళబోతే సమరయేలు రావద్దన్నారంట యేసుప్రభు వారిని. నువ్వు మా ఊళ్ళోకి రావడానికి వీలు లేదన్నారంట. అప్పుడప్పుడు యూట్యూబ్లో వాటిలో చూస్తుంటాం మనం. ఈ మా కొత్త తెలివితేటలు వచ్చినాయి. ఒక బోర్డు కడుతున్నారు కొంతమంది, ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి వీలు లేదు అని.
అది రాజ్యాంగానికి వ్యతిరేకం. వాటి కడితే ఆ బోర్డు పీకి పడేయచ్చు, అది పెద్ద సమస్య ఏం కాదు, కేసు పెట్టచ్చు వాళ్ళ మీద. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ గ్రామంలో బైబిల్ పంచడానికి వీలు లేదు, సువార్త చేయడానికి వీలు లేదని కొంతమంది సేవకులు భయపడి వెనక్కి వెళ్ళిపోవటం. ఇక్కడ యేసుప్రభు వారిని సమరయులు చేర్చుకోలేదంట. కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? పేతురు, మన యాకోబు గారికి, యోహాన్ గారికి టిక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. వాళ్ళకి కోపం వచ్చి, ఏంటి నిన్ను చేర్చుకోకపోవడం ఏంటయ్యా, మనం ఆకాశం నుంచి అగ్ని దిగి వీరిని నాశనం చేయట మేము ఆజ్ఞాపించట నీకు ఇష్టమా అని అడిగారు. అంటే యేసుప్రభు వారు వాళ్ళ మందలిస్తారు, ఆ పిచ్చి పనులు చేయబాకండి, మీరు కక్ష సాధించడం మన వంతు కాదు, అలా చేయొద్దు మీరని చెప్పి వాళ్ళకి యేసుప్రభు వారు వాళ్ళని, అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఎవరు యాకోబును యోహాన్ గారి శిష్యులుగా ఉన్నారు. యాకోబు గారు యోహాన్ గారి శిష్యులు తల్లి ఏమంది వచ్చి, అయ్యా నీ పక్కన కూర్చొని నీ పరలోకానికి వెళ్ళాక కూడా నా కుడివైపున ఒకడు ఎడమవైపున నా ఇద్దరు పిల్లలు యోహాన్ గారిని యాకోబు గారిని ఉంచుతావా అని అడిగిందంట యోహాన్ గారు తల్లి వచ్చి. అది నా చేతిలో లేదులేమ్మా, వాళ్ళ అంతం ఎలా ఉందో నీకు తెలియదులే, అది నా వశంలో లేదులే అని అనుకున్నాడు ఆయన. ఎవరు అది ఏ తల్లి అయితే ఎవరిని దేవుడి ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆ రోజు ఆశించి యేసుప్రభు వారు బ్రతుకున్న రోజుల్లో వచ్చి అడిగిందో, ఆ తర్వాత పరిస్థితి ఏమైనా తెలుసా? సువార్త ప్రకటించేటప్పుడు యాకోబు గారిని ఎలా చంపించారంట? ఖడ్గంతో చంపేశారు, నిలువున పొడిచి చంపేశారు యాకోబు గారు. అది భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన అంతం ఎలా ఉంటుంది నాకు చెప్పాయా అని దావీదు గారు ప్రార్థన చేశాడు కదా. మన అంతం ఎలా ఉందో మనం ఎవరైనా చెప్పగలుగుతామా? మనం ఎలా చనిపోతామో మనం ఎవరైనా ఊహించగలుగుతామా? ఎవరంతం ఎలా ఉంటుందో తెలియదు. చావనే కాదు, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. మనం బాగా వృద్ధులం అయిపోయిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. యోహాన్ గారిని యాకోబు గారిని తల్లి అడిగింది, నీ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని పెట్టుకుంటే అది నా వశంలో లేదులే అన్నాడు. చివరికి అదే యాకోబు గారు ఈ అపోస్తల కార్యం టైంలో, హెబ్రీయుల పత్రిక రాసిన టైంలో, క్రీస్తు శకం 67-69 ప్రాంతంలో ఆయన ఖడ్గంతో చంపేశారంట. కాబట్టి దేవుడి యొక్క ఆ ప్రణాళికను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, సేవా విధానం ఎలా ఉంటుంది, ఈ సేవా విధానంలో దేవుడు ఏ విధంగా క్రైస్తవ సంఘాలని పెంచదలుచుకున్నాడు, దేవుడు ఏ విధంగా క్రైస్తవ సంఘాలను బలపరచాలనుకుంటున్నాడు. హతసాక్షుల రక్తంతో ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిర్మాణం అయినాయి. హల్లెలూయా. యేసుప్రభు వారి రక్తం మాత్రమే కాదు, అది మానవాళి మొత్తానికి జీవాన్ని ఇస్తే యేసుప్రభు వారి రక్తం, యేసుప్రభు వారి యొక్క శిష్యులు హతసాక్షులుగా మారడం, ఆయన కోసం చనిపోవటాన్ని హతసాక్షి అంటాం. ఈ వేళ రక్తంతో క్రైస్తవ సంఘాలన్నీ పునాదులన్నీ కూడా నిర్మించబడ్డాయి. అందుకే ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి. మన విశ్వాసం మిడిమిడిగా ఉన్నా కూడా సంఘాలు పడిపోకుండా ఎందుకు ఉన్నాయంటే పునాది గట్టిది. ఏం గట్టిది? పునాది గట్టిది. క్రైస్తవ సంఘాల పునాది గట్టిది కాబట్టి ఇలా ఉన్నాయి. కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కొట్టుకుంటున్నా, రాజకీయాలైనా సంఘస్థులు కూడా ఒకరినొకరు కోరాకారా చూసుకుంటున్నా, ఈయన ఎందుకు నిలబడి ఉన్నాయి అనుకుంటున్నారు సంఘాలు. పునాది గట్టిది, ఇంకా మారతారులే వీళ్ళన్నాడు. ఈ పునాది అద్భుతమైన పునాది. ఆ రోజు విశ్వాసులు ఎలా ఉన్నారంట? క్రీస్తు శకం 67-69లో పేతురు గారు యోహాన్ గారు సేవ చేసేటప్పుడు ఏక విశ్వాసం, ఏకాత్మ, అద్భుతమైనటువంటి విశ్వాసం. వాళ్ళకి సమిష్టిగా మాదంటూ ఏమి లేదనుకుని ఆస్తి ఏదైనా నమ్మితే తీసుకొచ్చి ఇదే సంఘానికి వాడయ్యా అంటున్నారు కదా. మనం దశమ భాగం ఇవ్వాలంటే కటకట్లాడిపోతాం మనం. వాళ్ళంటే ఆస్తి అంతా అమ్మి వాడండి సేవకు వాడారని అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ రోజు సంఘం. అలాంటి పునాది వేయబట్టే ఈరోజు ఇంత స్ట్రాంగ్గా క్రైస్తవ సంఘాల నిర్మాణం అయ్యాడు. కాబట్టి ఇలాంటి మూమెంట్లో యాకోబు గారిని నిలువున చంపేశారు, పేతురు గారినేమో అరెస్ట్ చేసేశారు. ఇట్లాంటి సందర్భాల్లో అప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, కొంతమంది ఈ టైంలో ఏమైందంటే చాలామంది యోధా మతానికి బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చిన గోల, చంపేస్తున్నారు క్రైస్తవ మతంలో ఉంటే, యేసు ప్రభు వారిని నమ్ముకొని విశ్వాసులుగా ఉంటే మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పి కొంతమంది యోధా మతంలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారంట.
యూదా మతానికి వెనక్కి వెళ్ళిపోతాను కదా. గర్భవాపసి అని ఈ మధ్య మన నార్త్ ఇండియాలో జరిగింది ఇలాంటిదే. దానికి ఏమంటే గర్భవాపసి అని పేరు పెట్టారు వాళ్ళు. అంటే సొంత ఇంటికి వెళ్ళిపోవటం. అంటే ఒకప్పుడు హిందువులే కదా మీరు అందరూ అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ సంఘాలు కొంత బలవంతం చేయబట్టి, మీరు ఒకప్పుడు హిందువులే కదా, క్రైస్తవ మతం తీసుకున్నారు, ఎవరో చెప్తే తీసుకున్నారు, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్దాం రండి అని దానికి అర్థమైన పేరు పెట్టి గర్భవాపసి అని అందరూ మళ్ళీ హిందూ మతంలో జాయిన్ చేసుకుంటారు. కొట్టు తిట్టు బెదిరించో ఏదో చేసి. ఇక్కడ ఏమైందంటే అలాంటి సిచ్యుయేషన్ ఏం జరుగుతుందంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక టైంలో చాలామంది విశ్వాసులు అంట ఈ బాధలు పడలేక యాకోబు గారిని నిలువున చంపేశారు యేసుప్రభు శిష్యుడిని. అరే యేసుప్రభు శిష్యుడిని నిలువున పొడిస్తే దిక్కే లేదు, మనల్ని చంపితే దిక్కే ఉండరు మనకి అనుకోవచ్చు. మానవ బలహీనత కదా అది, మానవ బలహీనత. పాస్టర్ గారికి జ్వరం వచ్చి సెలైన్ ఎక్కించుకుంటే మనకి దిక్కే ఉండరు అనుకోవచ్చు చాలామంది. ఇంకా ప్రార్థనలు ఏంటి, గడిది గుడ్డేంటి, ఆయనే టైఫాయిడ్, అసలు ఆయనే కరోనాలో చాలామంది పాస్టర్లు చనిపోయారంట, ఇంకేం క్రైస్తవ్యారా అనుకోవచ్చు. దానికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. దానికి సంబంధం ఎవరి జీవితం ఎవరి విశ్వాసం వాళ్ళు, దాన్ని పట్టించుకోకూడదు. యాకోబు గారిని నిలువున చంపేస్తే ఏమైంది? ఆయన నిజంగా పరలోకంలో తల్లి కోరిక మేరకు దేవుడి కుడిపార్శ్వన ఆసీనుడై ఉండొచ్చు, ఒక అద్భుతమైన స్థానాన్ని పొంది ఉండొచ్చు. క్రైస్తవ విశ్వాసం ఈ లోకం బతికున్నంత వరకు మాత్రమే కాదు, ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత కాలమే మనం విశ్వాసంగా ఉంటే అంతకు మించిన వెరితనం లేదంటాడు పౌలు గారు. మన విశ్వాసం అంతా దేన్ని నిరీక్షణ ఉంది మనకి? పరలోక రాజ్యం, మన మరణానంతర జీవితం. అందుకని ఇందాక చదువుకున్న మూలవాక్యంలో ఆ దినము అని ఉంది కదా. ఏ దినము అంటే రెండవ రాకడ టైం అనమాట. చూసారా మీరు? చూసారా హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కోద. అంటే ఏ దినం అంటే రెండవ రాకడే ఉంటాయి. యేసు ప్రభువారు మళ్ళీ వచ్చే రోజు వరకు కూడా మీరు నిరీక్షణగా ఎదురు చూస్తా, ఒకరినొకరు పురిగెలుపుకుంటా, సత్కార్యములు చేసుకుంటా, ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో, విశ్వాసం సడలిపోయే పరిస్థితుల్లో గర్భవాపసిలాగా యూదులందరూ కూడా మళ్ళీ మారిపోయిన యూదులందరూ, క్రైస్తవ్యం తీసుకున్న యూదులందరూ తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ గ్రంథకర్త ఈ మాట రాసి వాళ్ళందరినీ కూడా చక్కగా బలపరిచాడంట. అద్భుతంగా బలపరిచాడు ఆయన. ఏమని బలపరిచాడు చూడండి ఒకసారి మళ్ళీ చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చూచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవాలని ఇది కరెక్ట్, అద్భుతమైన మెసేజ్ అనమాట ఇది. ఆ రోజుల్లో హింసలు బాగా ప్రబలే రోజుల్లో, మనుషులను నిలువున చంపేస్తున్న రోజుల్లో, సువార్త ప్రకటిస్తుంటే అరెస్ట్ చేసే రోజుల్లో కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో చర్చికి రావడం మానుకుంటున్నారు. సమాజ మందిరాలు అంటే ఆ రోజుల్లో చర్చిలు ఏం లేవు, కానీ మొదటి దశాబ్దాల్లో కొంతమంది ఇళ్లలోనే ప్రేయర్ చేసుకునేవాళ్ళు, అదే చర్చిలాగా భావించేవాళ్ళు. పేతురు గారు, యోహాన్ గారు, కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్లలోనే ప్రేయర్ పెట్టుకునేవాళ్ళు. అంటే సమాజంగా కూడటం, విశ్వాసులు అందరూ వచ్చి ఇళ్లలో కూర్చొని చక్కగా ప్రేయర్ చేసుకుని, ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఆ లోగిల్లో మండువా లోగిలు అంటారు చూడండి, అట్లాంటి పెద్ద పెద్ద లోగిళ్ళలో కూర్చొని ప్రార్థన. కొంతమంది మానేస్తున్నారు, ఎందుకు వచ్చిన గోల అని ఆ సమాజ మందిరాన్ని చర్చికి వెళ్ళడానికి మానేస్తున్నారు. అది చూసి బాధపడి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు సమాజంగా కూడా మానబాకండి అంటున్నాడు. మీరు భయపడబాకండి, మానబాకండి, మీరు ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోండి. మీరు భయపడి ఎందుకు నువ్వు మానేసావు, నువ్వు చర్చికి రావటం, నువ్వు రాలేదంటే మన ప్రేయర్కి రాలేదంటే, నువ్వు యాకోబు గారిని చంపేశారని రాలేదా, పేతురు గారిని అరెస్ట్ చేశారని రాలేదా, రా, నువ్వు దానికి దీనికి సంబంధం లేదు. యేసు ప్రభువు వారు పునరుద్ధానంలో వెళ్ళిపోయాడు, చస్తే మనం కూడా చచ్చిపోదాం అవసరం అయితే, రా, నువ్వు ఎందుకు రావట్లేదు ప్రార్థనకి? చాలాసార్లు పురిగెలుపుకోవాలంట. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ప్రార్థనకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎప్పుడైనా కనపడితే
మీరు ఎవరినైనా అడిగారా? అడిగేవాళ్ళు ఉంటారేమో, అందరిని విమర్శించట్లేదులే, కానీ అడగడం నేర్చుకోండి. అమ్మ నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేదు? బజార్లో కనపడితే చప్పట్లు కొట్టి పిలవండి కదా. కూరగాయలు దాటిపోతుంటే, ఉల్లిపాయలు పోతుంటే పెద్ద పెద్ద కేకలేసి పిలుస్తాం కదా. దారిలో కనపడితే ఏం చేయాలంటే, పాపి ఎందుకు రాలేదు నువ్వు, మొన్న కనపడలేదు ప్రార్థనలో నాకు. ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోవటం, పురిగొల్పుకోవటం అంటే అదే. చప్పట్లు కొట్టి పిలవండి, అవసరమైతే నిన్ను చూడకుండా పోతుంటే నువ్వు ఎందుకు కనపడలేదమ్మా అంటే ఆమె ఏదో చెప్పుద్ది. నిజంగా రాలేకపోవచ్చు, రెండోసారి మీ బాధపడలేకనే వచ్చుద్ది. మంచి ఆమె తప్పనిసరిగా వచ్చి ఆమె కూడా మంచి నేర్చుకుంటుంది, ఆయన కూడా మంచి నేర్చుకుంటాడు. మీరు ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోండి అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు వీళ్ళు మానుకుంటున్నారు అనే దానికి మనం కూడా ఆలోచించుకోవాలి. ఏదో ఛత్తీస్గఢ్లో చంపేస్తున్నారని, ఇంకో చోట చంపేస్తున్నారని మనం భయపడనక్కర్లా. ఎందుకంటే మన టార్గెట్ ఇది కాదు కాబట్టి, ఈ లోకంలో బ్రతుకున్నంత వరకే టార్గెట్ కాదు. మహా అయితే సుఖంగా ఉంటే ఎంతకాలం ఉంటాం మనం? 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాం మహా అయితే. తర్వాత అయినా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఒక అద్భుతమైన నిత్య జీవనంలోకి వెళ్ళటం కోసమే క్రైస్తవ మార్గం నిర్దేశించబడింది. కాబట్టి మనం మానుకోవడానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో ఇవి కారణాలు. నిలువున యాకోబు గారిని చంపేశారు, పేతురు గారిని అరెస్ట్ చేశారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా కొన్ని ఈనాటి సంఘాలకు కనుక అన్వయించుకుంటే మనం ప్రార్థనలకు ఎందుకు రాలేకపోతున్నాం? ప్రతి ఆదివారం అందరూ ఎందుకని కనపడలేకపోతున్నాం ఆలోచించుకోవాలి. ప్రతి ఆదివారం ఒక ఆదివారం వచ్చిన వాళ్ళు ఇంకొక ఆదివారం కనపడరు, ఒక శుక్రవారం వచ్చిన వాళ్ళు ఇంకో శుక్రవారం కనపడరు, ఒక సెకండ్ సాటర్డే వచ్చిన వాళ్ళు ఇంకో సెకండ్ సాటర్డే కనపడరు. అంటే మనం లైట్ తీసుకుంటున్నామేమో, ప్రార్థన దేవుడి సన్నిధిని లైట్ తీసుకుంటున్నామో ఆలోచించుకోవాలి. కొన్ని పనులు దేవుడి కోసం వదిలేసుకోవాలి, కొన్ని పనులు వదిలేసుకోవాలి. ఆయన పెద్ద డాక్టర్ గారు, ఎన్ఆర్ఐలో ప్రొఫెసరు. ఆ మధ్య ఏదో కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అన్నాడు మాటల సందర్భంలో, ఆదివారం ఉండట్లేదండి, నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలోనే అనుకున్నాను, నేను దేవుడి దగ్గర ఒప్పందపడ్డాను, ఆదివారం నేను ఓపెన్ చేయను హాస్పిటల్ అని ఒప్పందానికి వచ్చాను, అందుకే ఆదివారం రావట్లేదండి. కానీ అంత మంచి ఒప్పందం కదా, హల్లెలూయా. ఆదివారాన్ని ప్రాక్టీస్ వదిలేసుకున్నాడు. రోజుకి డాక్టర్లకు ఎంత డబ్బు వచ్చిందో మీకు తెలుసు. ఆయన ఆదివారాన్ని కోసం ఆయన వదిలేసుకోవచ్చు. ఆదివారం అంత ఆదాయం వస్తుంది హాస్పిటల్కి, కానీ ఆదివారాన్ని త్యాగం చేయాలి. నేను ఒక వ్యక్తిని ఇక్కడేమి పెద్ద ప్రైజ్ చేయట్లా. ఆయన చెప్పిన ఒక చిన్న విషయం నన్ను కదిలించింది. మాటల సందర్భంలో వరకు ఒక మాట దొరికింది, ఆదివారం ఓపెన్ చేసుకోలేదండి, ప్రాక్టీస్ పెట్టినప్పుడు నేను ఒప్పందపడ్డాను అన్నాడు. మనం త్యాగం చేస్తున్నామా? ఆదివారం కోసం ఏదైనా త్యాగం చేస్తున్నామా? బట్టలు ఉతకడానికి కూడా త్యాగం చేయలేము మనం కనీసం కదా. అది పూర్తి చేసి వెళ్దాం, ఇది పూర్తి చేసి వెళ్దాం. అవసరమైతే బంధువులు రాకరాకారణ ఫ్రెండ్ రాగానే ఇంకేమైనా ఎంత మంచి బంధువులు వచ్చారు, నేను వీళ్ళతో మాట్లాడకపోతే అట్లా ఒక గంట కూర్చోండి అని చెప్పి బంధువులకి చెప్పి మనం ఆరాధనకు వచ్చేసాం అనుకోండి. లేదు మీకు ఇష్టమైతే మీరు కూడా రండి అని అంటే ఇంకెంత అద్భుతమో కదా, అది ఇంకెంత అద్భుతం కదా. అంతేనా? ఏం మాట్లాడలేదండి ఎవరు? అద్భుతం కాదా? బంధువులను వదిలేసి మీరు కూర్చొని ఫ్యాన్ వేస్తాము, టీవీ పెడతాము, ఒక గంట కూర్చోండి, 11:30 12 వచ్చేస్తామని చెప్పి ఇప్పుడు అన్నారు. ఆదివారం వస్తే వచ్చేది ఏదో చెప్పొచ్చు, ఆయనకి ఏదో చెబుతారు. ఆదివారం మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాంగా, వచ్చే వారం వెళ్తాంగా, కుదరలేదు పాస్టర్ గారు అంటే మాటిపోయారు. స్కూల్లో టీచర్లు పిల్లలు ఏమవుతారే, నేను స్కూల్కి రాలేదేంటరా అంటే ఏమంటాడు? రాలేదండి అంటాడు. కరెక్ట్ క్యాజువల్ సమాధానం అది. రాలేదని అడుగుతుంటే రాలేదండి అంటే ఒక సమాధానమా? ఏ పిల్లవాడిని అడగండి, వాడు కాలేజీలో స్కూల్లో ఏంటో నేను రాలేదండి. పాస్టర్ గారు చెబుతాం ఏముంది, ఆదివారం ఏంటి రాలేదంటే కుదరలేదండి, అందరూ బాగుండాలా, ఈ కాను కొంచెం అంటే పోయాను కదా. ఎంత లైట్గా తీసుకుంటున్నాం భక్తిని, ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాం దేవుణ్ణి. మనం ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుణ్ణి ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాం మనం. చాలా డేంజర్ అది, దయచేసి గమనించండి, చాలా డేంజర్. సాధ్యమైన మటుకు మనం ఆదివారం ఆరాధనకు రావాల్సిందే. కొందరు మానుకొనిచున్నట్లుగా మీరు మానుకోబాకండి. మీరు మానుకోకుండా ఉండటమే కాదు, ఆయన ఏమన్నాడంటే ప్రోత్సహించుకోండి, పొరిగలుపుకోండి. పాటలు పాడేవాడిని, బాగా పాడకపోయినా భలే పాడేవాడిని మీరు పాట. ఈరోజు భలే ఉందో మీరు పాడిన పాట. శ్యామ్ గారు, కుమారక్క నువ్వు పాడిన పాట చాలా బాగుంది, నువ్వు పాడిన పాట బాగాలేదు అని పాడుంది, నువ్వు వాక్యం చదివే బాగుంది, నువ్వు పాడిన డ్రమ్ము బాగా కొట్టావే అని పిల్లల్ని ఎప్పుడైనా ప్రశంసించారా మీరు? కదా.
ఒకళ్ళొకళ్ళు పురికొల్పుకోవటం అంటే అదే, బాగున్నా బాగోకపోయినా నువ్వు బాగా చేసావు బేష్ అంటే వాళ్ళకి ఒళ్ళు పొంగుద్ది, అదే ఇంకా బాగా పాడతాం మేము అనుకుంటారు. పురికొల్పుకోవాలంట, ఒకళ్ళొకళ్ళు పురికొల్పుకోవాలంట. ఎంత చక్కగా చెప్పాడు కదా పాత రోజుల్లోనే, ఆ రోజుల్లోనే ఆయన అంత మంచిగా చెప్తే, ఈరోజు మనం మానుకోవడానికి కారణాలు ఏంటి? మనం మానుకోవడానికి కారణం అన్వేషించుకోవాలి. మనం ఎందుకు మానుకుంటున్నాం? పాస్టర్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసులే అని కొంతమంది అనుకోవచ్చు. ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది, ఇంట్లో బైబిల్ చదువుకుంటే ఏముందండి, పాస్టర్ గారి మీద అయిష్టం, పాస్టమ్మ గారి మీద అయిష్టమో, లేదా సంఘానికి వచ్చి ఇతరులు మాకు గిట్టన వాళ్ళు ఉండారేమో, వాళ్ళు వస్తున్నారు నేను వస్తున్నాను, పెద్ద బాధ అయిపోయింది. ఆదివారం ఒకళ్ళు చూసుకోవటం కదా. మనకు పడిన వాళ్ళు ఎవరైనా ప్రసంగికులుగా వస్తున్నారా, వాళ్ళ మాట వినేది ఏంట్లే. ఇవి ఒకవేళ మనల్ని ఇవన్నీ ఆపుతున్నాయా ఆదివారానికి? జాగ్రత్త ఆలోచించుకుందాం. అసలు ఇవన్నీ లెక్కలో తీసుకోవద్దు మీరు. ఆదివారం అనే మనకి దేవుడితో కనెక్ట్ అయ్యే రోజు, మనుషులతో సంబంధం లేదు. హల్లెలూయా. అది దేవుడితో కనెక్ట్ అయ్యే రోజు. మీరు వచ్చి చక్కగా కూర్చొని దేవుడితో వాక్యం వినటం, పాటలు పాడటం, అంత కనెక్ట్ అయ్యి వెళ్ళిపోవటమే, మనుషులతో సంబంధం లేదు. కాబట్టి మనకి ఏం సాకు ఉంది? మనకు కొంతమంది ఏంటంటే వెళితే ఏమన్నా మా పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరమేమో, మీరు ప్రార్థన కలిగిన మతంలో దిగేరంటగా అంటాం. అదేమన్నా స్విమ్మింగ్ పూలా కదా దిగటానికి? మీరు మతంలో దిగేరంటగా మేము మీ పిల్లల్ని ఏమంటే, ఒకవేళ అలాంటి భయాలు ఉన్నాయా మనకి? పెళ్లి సంబంధాల కోసం దేవుడిని వదులుకుందామా? 7 మాటలు అంత అద్భుతంగా యేసుప్రభువు వారు చెప్పి మానవాళి కోసం అందరిని ప్రేమించి ఆయన రక్తాన్ని ధారపోసి మనకి రక్షణ ఇస్తే, ఆఫ్టర్ ఆల్ పెళ్లి సంబంధాల కోసం, స్కాలర్షిప్ల కోసం, ఉద్యోగాల కోసం మనం దేవుడిని లైట్కి తీసేసుకుందామా? మనకు తెలియదు అందామా? పేతురు గారిలాగా అనేద్దాం అట్లా. ఏది మనకి రహస్య క్రైస్తవులుగా ఉంటే మనం ఎదగలేము, గుర్తుపెట్టుకోండి. రహస్య క్రైస్తవులుగా చాలామంది మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నామండి, మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంటి దగ్గర బైబిల్ చదువుకుంటున్నాను, ఒక పాట పాడతాను, నేను ఇంటి దగ్గర ఏమిటి ప్రార్థన చేసుకుంటాను అంటే కుదరదు. రహస్య క్రైస్తవ్యం పెద్దగా భక్తిని పెంచదు. సమాజంలో కూడి వచ్చేటప్పుడు పరస్పరం పురికొల్పుకోవడం ద్వారా ఎక్కువ ఆధ్యాత్మిక శక్తిని పొందుతాం. ఒక అమ్మ చెప్పే సాక్ష్యం మిమ్మల్ని కదిలించవచ్చు, ఒక ఆయన పాడే పాట మిమ్మల్ని కదిలించవచ్చు, ఒకళ్ళ దేన అవస్థ మిమ్మల్ని కదిలించి నేను ఏమైనా చేయగలుగుతానా, నేను అంత కన్నీళ్లతో ఏమో ప్రార్థించండి అని చెప్పేసిందే పాపం అని సాక్ష్యం చెప్పి కూర్చోగానే ఆమె గురించి మర్చిపోకూడదు. మనం ఆమె గురించి ఆలోచించాలి, అవసరమైతే నోట్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళాక ఈరోజు సాక్ష్యాలు చెప్పినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మీరేం చేయాలంటే, మీ వ్యక్తిగత ప్రార్థనప్పుడు ఈరోజు సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు, ఆదివారం పలానా వాళ్ళు చెప్పారా, వాళ్ళ గురించి నేను ప్రేయర్ చేయాలి. పాపం ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాయి కదా. ఇలా పురిగొల్పుకునే పరిస్థితి ఉండాలి మనకి. ఆదివారం రాగానే వెనక్కి వెళ్ళిపోయేతాం అనే శోధనలో నుంచి బయటపడాలి మనం. ఈరోజు మానుకుందాం అనుకునే శోధనలో నుంచి బయటపడాలి. రేపేం జరుగుద్దో మనకు తెలియదు, ఈరోజు దేవుడు అద్భుతమైన ఒక ఆదివారం ఇచ్చాడు, ఒక 2 గంటలు కూర్చొని వెళ్దాం అనుకోవాలి. మనం వెనక్కి వెళ్ళిపోదాం అనే ఒక శోధనలో నుంచి మనం బయటపడాలి. నిరీక్షణ, విశ్వాసం. ఆ దినము సమీపించే కొలది మీరు ఒకరినొకరు పురిగొల్పుకొనుచు సత్కార్యములు చేసుకుంటూ ఉండమని చెప్పాడు ఆయన గ్రంథకర్త. హెబ్రీలకు రాసిన పత్రిక రాసిన ఆయన గొప్ప ఆయన. పౌలు గారు రాశారని మనకు బైబిల్లో ఉంది, కానీ చాలామంది బైబిల్ పండితులు కొంచెం డౌట్స్ ఉన్నాయి, పౌలు గారు రాశారా ఇంకొక ఆయన ఎవరైనా రాశారా అని. ఎవరు రాసినప్పటికీ ఇది బైబిల్లో గ్రంథస్థం చేయబడింది కాబట్టి దేవుడు రాయించాడు ఇవన్నీ. హల్లెలూయా. బైబిల్లో రాసిన ప్రతి మాట మనుషులు రాసింది కాదు, ఇది దైవ ప్రేరేపితంతో దేవుడు రాయించాడు. అందులో ఒక మాట కూడా వ్యర్థమైన మాట లేదు. కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితి మనకుంటే వద్దు, అలాంటి పరిస్థితి వద్దు. క్రైస్తవ జీవితాలు నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మెట్లు అనుకోవాలి, మనం స్టెప్స్ అనుకోవాలి. మనం పైకి వెళ్ళడానికి ఒక స్టెప్స్ లాగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఒక విజన్ ఉండాలన్నమాట మనకి. ఎందుకు సంఘానికి మనం వెళ్ళలేకపోతాం, ఒక మంచి విజన్ ఉండాలి మనకి క్రైస్తవులందరికీ. ఏంటంటే యోసేపు గారి విజన్ తెలుసు మనకి. నేను త్వరగానే ముగిస్తాను. యోసేపు గారి విజన్ ఏంటి? ఆ చిన్నప్పటి నుంచి బాధలే, ఆ అన్నదమ్ములు కొట్టారు, తిట్టారు, అమ్మేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. పాత నిబంధన యోసేపు గారి గురించి మాట్లాడుతున్నాను నేను. చాలా యోసేపు గారు కష్టాలు పడ్డాడు, కానీ చివరికి ఈజిప్ట్ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా ప్రమోట్ చేయబడ్డాడు. అంత గొప్ప ఆశీర్వాదం. ఇక నేను ప్రధానమంత్రిని అయిపోయాను, ఆయన ఏమి గర్వంగా విర్రవేగల. గర్వం చాలా డేంజర్, విర్రవేగల.
వెళ్ళవేయకుండా ఆయన ఏం చేశాడంటే భక్తిని విడిచిపెట్టాల. చివరికి నేను చనిపోతాను, ఖచ్చితంగా దేవుడు ఐగుప్తు దేశం నుంచి మనల్ని అందరిని తీసుకెళ్తాడు, నేను చనిపోయిన తర్వాత నా ఎముకల్ని మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. చూడండి ఆదికాండం 50వ అధ్యాయం. మీకు ఏదైనా చందమామ కథలా కనిపిస్తుందా? ఒకసారి వెనక్కి వెళ్దాం. ఆదికాండం 50వ అధ్యాయంలోకి రండి. 50వ అధ్యాయం 26 నేను చదువుతాను చూడండి. మంచిది కదా, ఎంత గొప్ప విజన్. ఆదికాండం చివరి అధ్యాయం చివరి మాటలు. అంత యోసేపు గారికి అంత విశ్వాసం గొప్పది తెలుసా. ప్రధానమంత్రిగా బతికాను, అయిపోయింది లైఫ్, నా అన్నదమ్ములు అందరినీ సెటిల్ చేశాను, ఈజిప్ట్ దేశంలో కొంత ల్యాండ్ ఇప్పించేసాను, ఆయనకి అంత అద్భుతమైన విజన్ ఉందంటే నిశ్చయంగా దేవుడు ఈ దేశం నుంచి మనల్ని కానాన్కి తీసుకెళ్ళిపోతాడు, మన వాగ్దాన భూమికి తీసుకెళ్ళిపోతాడు, కనాన్కి. మీరు నా డెడ్ బాడీని ఇక్కడ సమాధి చేయొద్దు, దీన్ని మీరు అక్కడ తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయండి, మన దేశంలో సమాధి చేయండి అని చెప్పాడు ఆయన. తర్వాత ఉంటుంది మీకు, తర్వాత గ్రంథాలు చదివితే కంటిన్యూషన్లో దొరుకుద్ది. యోసేపు గారి ఎముకలను కూడా తీసుకొని వాళ్ళు మోషే గారి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. అంటే ఆ విజన్ ఎలాంటిదంటే మనం కూడా మన పిల్లలకి బోధించగలగాలి. ఒకవేళ మేము వెళ్ళిపోయిన తర్వాత, మేము పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కూడా దేవుడిని విడిచిపెట్టద్దు మీరు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు మీరు. అందుకే నేను సండే స్కూల్కి పంపిస్తున్నాను. దేవుడి సన్నిధిలో మనం అందరం మళ్ళీ కలుసుకుంటాం. ఇదిగో పలానా వాడు భక్తులందరూ చనిపోయారు, అక్కడ ఉన్నారు అనుకోవాలి మనం. ఇలా పిల్లలను ట్రైన్ చేయాలి. పుట్టిన నాటి నుంచి పిల్లలకు మనం అవన్నీ కూడా చెప్పగలగాలి, ఆ విశ్వాసాన్ని నేర్పించగలగాలి. ప్రతి మనిషికి ఒక విజన్ ఉండాలి. నేను కలెక్టర్ని అవ్వాలి, లేదంటే నేను ఒక మంచి ఆఫీసర్ని అవ్వాలి, ఒక విజన్ ఉంటే మంచిది. అన్నిటిని మించిన విజన్ ఏంటంటే నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి అనేది గొప్ప విజన్. హల్లెలూయా. నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి, దానికి నేను సిద్ధపడాలి. ఈ లోక సంబంధంగా దేవుడు ఏ ఉద్యోగం వస్తే అది చేద్దాం. క్లర్క్ ఇచ్చాడా, అటెండర్ ఇచ్చాడా, పియోన్ ఇచ్చాడా, బ్యాంక్ ఆఫీసర్ ఇచ్చాడా, ఏదో ఒకటి బతకడానికి దేవుడు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, ఓకే, సంతోషిద్దాం. కానీ అంతకు మించిన లక్షణం ఒకటి ఉండాలి మనకేంటంటే నేను నిత్య జీవానికి వారసున్నా. ఈ విజన్తోనే మనం ప్రార్థనకి, ఆదివారం ఆరాధనలకు మానుకోకూడదు. ఒక ఆయన అలానే మనలాగానే అంటే మానుకుంటే ఏమవుద్దండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే ఏమవుద్దండి అంటే, ఒక పాస్టర్ గారు చెప్పాడంట, మీకు గతంలో కూడా చెప్పినట్టున్నారు, చాలామంది పాస్టర్లు చెప్పుకుండొచ్చు. పొయ్యిలో కట్టెలన్నీ మండుతామంటే ఒక కట్టె తీసి బయట పెట్టబోయా అన్నాడంట. వంటలు వండుతూ ఉండాలన్నమాట పెద్ద భోజనానికి కదా. రోజు నేను చూస్తా, ఇటు వెళ్తాను రోజు నేను బయటకి, షాదీఖానా మీదకి వెళ్తాను. చక్కగా బయట వంటలు చేస్తూ ఉంటారు, వారంలో 2-3 రోజులు చేస్తారు. కట్టెలు పొయ్యితో వండుతుంటారు వాళ్ళు. పాస్టర్ గారు ఒక కట్టె తీసి బయట పెట్టంటే ఒక కట్టె తీసి బయట పెట్టాడంట. కాసేపటికి ఏమైంది, అది ఆరిపోయింది. సంఘానికి కూడా అందుకే రావాలయ్యా, నువ్వు అందరిలో కలిసి ఉంటేనే మండుతావు నువ్వు అన్నాడు. నీలో మంట, ఒక మంచి భక్తి రగలాలంటే కొంతమంది సాక్ష్యాలను విని నీలో భక్తి పెరుగుద్ది, కొంతమంది పాటలు విని నీకు భక్తి పెరుగుద్ది, ఆదివారం మెసేజ్ని బట్టి నీలో భక్తి పెరుగుద్ది. ఒక మంచి మనుషుల సముదాయంలో నీకు మంచి పెరిగే అవకాశం ఉంది. ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటానంటే ఆ వంట కొంతసేపే, అది ఆ మంట కొద్దిసేపే ఉంటుంది, ఇది ఆరిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరాధనకి ఎందుకు మనం మానుకుంటున్నాం ఆలోచించుకోవాలి. ఆదివారం కోసం కొన్ని త్యాగం చేయాలి. దేవుడు ఒకవేళ మీరేదన్నా కొంత ధనాన్ని, ఆ రోజు వచ్చే బేరాన్ని, ఆ రోజు వచ్చే జీతాన్ని మీరు త్యాగం చేస్తే దానికి రెట్టింపిస్తాడు దేవుడు, ఏదో ఒక రూపంలో దేవుడు రెట్టింపిస్తాడు ఆశీర్వాదం. కాబట్టి ఆలోచించుకుందాం, ఎందుకు ఆరాధనకి వెళ్ళాలి. అలానా చర్చిలో ఇందాక అనుకున్నాం కదా, పాస్టర్ గారు నచ్చుకో, పాస్టమ్మ గారు నచ్చుకో, సంఘస్థులు నచ్చుకో కాదు. మనం యేసు ప్రభు వారికి అంటే గొప్పవాళ్ళం కాదు కదా. గొప్పవాళ్ళమా? కొంతమంది కాదు అంటున్నారు, మిగతా వాళ్ళు గొప్పవాళ్ళేనా? మన యేసు ప్రభు వారికి అంటే గొప్పవాళ్ళమా? కాదు. లోకాసు వార్త 4వ అధ్యాయం తీయండి.
లూకాసు వార్త 4వ అధ్యాయంలో 16వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. 53వ పేజీ, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. కాబట్టి యేసుప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారంటే వాడుక చొప్పున. ఏం వాడుక ఆయనకి? సమాజం అంటే చర్చికి వెళ్ళడం. సమాజ మందిరం అంటే యూదుల దేవాలయం. యేసుప్రభువు వారు యూదుల దేవాలయానికి వాడుక పెట్టుకున్నాడు. ఆయన ఒక వాడుక పెట్టుకున్నాడు. ఆయన శనివారం సబ్బాత్ దినం యూదులు పాటిస్తారు. దానికి ఖచ్చితంగా ఆయన వెళ్ళి మందిరంలో కూర్చునేవాడు. సినగోగ్స్ అంటారు, సినగోగ్స్. అందులో కూర్చొని ఆయన బోధించేవాడు. కొన్నిసార్లు చర్చిలో కూర్చునేవాడు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు మరి? యేసుప్రభువు వారు ఎందుకు వెళ్తున్నాడు? యేసుప్రభువు వారు అక్కడ బోధకులను ఎలా తిట్టాడు తెలుసా? మీరు సున్నం కొట్టినా సమాధులు అన్నాడు, మీరు వేషధారులారా అన్నాడు, మీరు పరలోకానికి వెళ్ళరు, ఇంకోటి పోనీరు అన్నాడు. మామూలు మాటలు మాట్లాడాలి. మరి అక్కడికి వెళ్ళి ఎట్టు కూర్చుంటున్నాడు ఆయన? అర్థమవుతుందా? తొందరగా వదిలేయండి అంటారా? ఇంటి దగ్గర మసాలా నూరు వచ్చారా? ఎందుకు ఆయన కోపం లేదా పాస్టర్ల మీద? ఇప్పుడు చిన్న విషయానికే పాస్టర్ గారు నిన్నేదో అన్నారని, పలకరించలేదని, మా పేరు విజ్ఞాపనలో రాయలేదని, పాట వేయలేదని ఇవి పెట్టుకుంటున్నాము మనం. కానీ యేసుప్రభువు వారు బేబస్సంగా తిట్టాడు వాళ్ళని. సొన్నం కొట్టిన సమాధానాలు వేసి మీరు పరలోకానికి వెళ్ళారు. కానీ ఆయన వాడుకి చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట? సమాజ మందిరంకి వెళ్ళాడు. ఆ ఎవరిని బట్టి వెళ్ళాడంటే ఆ బోధకులను బట్టి వెళ్ళాలా. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో అలా ఉంది కాబట్టి ధర్మశాస్త్రం ఏమని చొప్పున తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళి అందుకే నేను నాకంత యేసుప్రభువు వారి కంటే గొప్పవాళ్ళమా మనం అని. ఒక మనిషిని బట్టి, కొంతమందిని బట్టి మనం చర్చికి వెళ్ళటం మానుకుంటే, యేసుప్రభువు వాడుక చొప్పున వెళ్ళారనుకో, ఏదైనా పని మీద ఊరు వెళ్తాం మనం. ఆ ఊరిలో దగ్గరలో ఏదైనా చర్చ్ ఉందేమని అడగండి. దగ్గరలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా, మంచి గార్డెన్లు ఉన్నాయా, సినిమా హాళ్ళు ఉన్నాయా అని అడగొద్దు మనం. ఏమడగదు. దగ్గరలో మనం ఏ ఊరు వెళ్ళినా, ఇక్కడ ఏదైనా దగ్గరలో ఏ మిషన్ అయినా పర్వాలా కదా, ఏ మిషన్ అయినా పర్వాలా, మనకి అన్నీ ఒకటే. ఏ సంఘం అయినా పర్వాలా. మీ దగ్గరలో ఏదైనా చర్చ్ ఉందా అంటే, ఇది ఇంటికి దగ్గరలో 10 నిమిషాల్లోనే ఇక్కడ ఒక సంఘం ఉందంటే, ఆ సంఘం కాదు మా సంఘం ఎక్కడ ఉందని అడిగారు అనుకోండి, అది చాలా దూరం అమ్మ, 10 మైళ్ళు వెళ్ళాలంటే అయినా కూడా వెళ్తాను. ఆటోలో వెళ్ళి గందరగోళం, ఆటోకి ఏదైనా జరిగితే కాలు ఎరకొట్టుకోవద్దు. ఏదో ఒక సంఘం, దగ్గరలో ఉన్న సంఘం, ఆ ఆదివారం ఏదైనా ఊరు వెళ్తే చక్కగా ఆ ఊరు వెళ్ళాం కదా, ఈరోజు మా సంఘానికి వెళ్ళలేకపోయాం, ఊరు వచ్చాం కాబట్టి అని మనం ఏం చేయాలంటే ఆ సంఘంలో చెప్పవచ్చు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మన పాస్టర్ గారిని బట్టో, సంఘస్థులను బట్టో, మన కులాలను బట్టో మనం సంఘాలకు వెళ్ళకూడదు. యేసుప్రభువు వారిని బట్టి వాడుక చొప్పున మనం వెళ్ళగలగాలి. కాబట్టి చాలా ధైర్యంగా మనం ఆరాధనకి ఎందుకు మానుకుంటున్నాం? యేసుప్రభువు వారే సినగోగ్స్కి వెళ్ళి కూర్చున్నాడంట. కుంటి సాకులతో మనం ఆరాధన మానుకుంటున్నామా ఆలోచించుకోవాలి. ఒకవేళ అలా మానుకుంటే మనలో ఆత్మీయ గర్వం అన్నా ఉండాలి, సాంఘిక గర్వం అన్నా ఉండాలి, నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అనుకునే గర్వం అన్నా ఉండాలి, ఆత్మీయంగా నేను బాగా బలపడిపోయాను ఇంకెందుకు రాని ఉండాలి. ఇందులో చెప్పుకున్నట్లుగా ఏమన్నా పెళ్లి సంబంధాలు కుదరవేమో భయమా, లేకపోతే సిగ్గా, నువ్వు కూడా మతంలో దిగిపోయావు, నువ్వు వెళ్ళావంటే నిన్ను కూడా ఆకలమే అనుకుంటారు, ఎందుకు వచ్చిన కావాలే అనుకొని మనం వాళ్ళు అనుకుంటున్నావా? కొంతమందికి ఆ సిగ్గు ఏమైనా ఉందా? పాప భీతితో ఉందా? పోనీ ఇంకొకటి ప్రార్థనకు రాలేదు. ఎందుకంటే పాప భీతి ఉంటుంది. ఏదో తప్పు చేస్తుంటాం మనం, మొహం చాలదు, చర్చికి వెళ్ళడం ఎందుకులే అని పాప భీతి వల్ల మనం రాలేకపోతున్నామా? ఇవన్నీ కూడా పక్కకు తీసేయచ్చు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వీటన్నిటినీ పక్కకు తీసేసి మందిరానికి రాగలగాలి. ఖచ్చితంగా మనం అలా వచ్చినట్లయితే దేవుడు మనకి మేలు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త మనల్ని హెచ్చరించింది అదే. సంఘానికి వెళ్ళాలి, ఏదైనా పొందటానికి వెళ్ళాలి, చక్కగా పొంది మనం రక్షించబడాలి. సంఘానికి వెళ్ళాలి, ఏదైనా ఇవ్వడానికి వెళ్ళాలి. కానుకలే కాదు, నీ తోటి వాళ్ళకి ప్రోత్సాహం కూడా ఇవ్వగలగాలి. నువ్వు సాక్ష్యం విన్నప్పుడు వాళ్ళ భుజం మీద చేసి నీకోసం మేము ప్రార్థన చేస్తామమ్మా అని అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? అది పురికొల్పుకోవటం అంటే అది. అయిపోగానే స్కూల్ పిల్లలు పరిగెత్తినట్టు పరిగెత్తద్దు మనం. అవుట్ బేల్ని వెళ్ళిపోతారు పిల్లలు, బెల్ కొట్టంగానే ఒకటి మీద ఒకటి తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడు వదిలిపెడతారా అనుకుంటారు పిల్లలు. స్కూల్ గంట కొట్టంగానే పరుగు రాదు ఆమె అనగానే ధన 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 పరుగులు అయిపోకండి.
కొంచెం ఆగండి. ఎవరున్నా ఈ బాధలో ఉన్న వాళ్ళని పరామర్శించండి. ఏంటి నీ బాధ ఏంటి, ఇందాక ఏడ్చావు కదా, ఏంటి ఇలా ఉంది కదా, ఏంటి, కొంచెం మళ్ళీ వారం దాకా కలుసుకుంటాం లేదా మనం, నువ్వెలా ఉండవు, నువ్వెలా హలో హలో చెప్తాను, వందనాలు చెప్తాను, కొంచెం మెల్లిగా వెళ్ళండి. అది ఒకళ్ళొకళ్ళు పురిగొల్పుకోవడం అంటే ప్రోత్సాహం, తోటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఆ మోటివేషన్లో ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలంటే ఆ దినము సమీపించకూడదు, రెండవ రాకడ వరకు యేసు ప్రభువారు మళ్ళీ వస్తారు అనే ఒక మంచి స్పృహతో వీటన్నిటిని మనం కంటిన్యూ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన సన్నిధికి ఎత్తబడే సంఘంలో మెంబర్షిప్ వస్తున్నాం. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించగలడు.